తర్వాత ఇంకా చేసిన సినిమాలు ఏంటి సార్? ఈ చా- నీది నాది ఒక కథ కూడా సినిమాలో నీది నాది ఒక చేశారు. చేసిన స్నేహమేరా జీవితం అని శివబాలాజీ అన్న రాజీవ్ కనకాల రాజీవ్ సినిమా. కనకాల. అందులో కూడా నాకు ఒక రాయలసీమ స్లాంగ్ది ఒక చిన్న 3 సీన్లు ఉంటాయి, నెగిటివ్ రోలే. ఓకే ఆ దాంట్లో కూడా గిరాన్ ఉన్నాడు, గిరాన్ నాకు బాస్ లాగా జస్ట్ లైక్. ఓకే అది కూడా నాకు అన్న శివబాలాజీ అన్న మంచి ఎంకరేజ్ చేస్తాడు నాకు, మంచి సపోర్ట్ ఉంటాడు నాకు రెగ్యులర్గా. ఏమన్నా మంచి చెడు చెప్తాడు, మాకేమన్నా ఇట్లా ఏమన్నా రిలీజ్ కానీ ఏమన్నా అవసరం ఉన్నా కూడా అన్న బాగా సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేస్తారు. అన్న నాకు పిలిచి అది నన్ను ఆఫీస్లో చూసి ఇచ్చిండు ఆ క్యారెక్టర్ కూడా. ఓ బాగా టిపికల్ ఉన్నారు భయ్ అని చెప్పేసి. శివబాలయ్య అన్న చాలా ప్రాక్టికల్ మ్యాన్. శివబాలయ్య అన్న కూడా నాకు ఆ క్యారెక్టర్ చేసిన సార్. ప్రొడ్యూసర్ కదా ఆ సినిమాకైనా. ఆయన్నే ప్రొడ్యూసర్. గగన్ అని సార్ చిన్న కొడుకు, మేము గగన్ సార్ అంట, చిన్న పిల్లోడు అప్పుడు. ఇప్పుడు పెద్ద అయింటాడు, ఇంటర్మీడియట్ అయిపోయింటది. చిన్న ఉండే, 3rd 2nd క్లాసే ఉండే. గగన్ ఆయన ప్రొడ్యూసర్, అంటే సార్ కొడుకే. తర్వాత డిక్టేటర్ అనే ఒక సినిమా బాలకృష్ణ గారిది. ఓ ఫైట్స్ గూన్స్లల్లో ఒక 5-6 మంది ఉంటారు. ఆ గూన్స్లో నేను ఒక మెయిన్ రౌడీగా పోయి. చూడగానే మీకు రకరకాల వేరియేషన్స్ కనిపిస్తున్నట్టుగా ఒక రౌడీలాగా కనిపిస్తారు, క్యాజువల్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటారు. చిరంజీవి గారిని చూడాలని చెప్పేసి నేను బాగా ఇష్టం. సైరా సాంగ్ అప్పుడు ఒక 10-20 మంది ఇట్లా కావాలంటే పోయినా, ఓకే రథం గురించి చాట చిరంజీవి గారు అట్లుంటారు ఇట్లా, అదే అది చూడడానికి అంతే. పోయి అట్లాంటి క్యారెక్టర్లు అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన సార్. నాకు ఎలాంటి అంటారు కదా సార్, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, 7 కాదు 70 అవతల లేరు, 70 ఇవతల లేరు. మనం ఏదో నమ్ముకొని ఇష్టంతో వచ్చిన ఫీల్డ్లో భగవంతుని దయ, మీలాంటి వాళ్ళ సపోర్ట్